ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి స్తోత్రాలు. నాయన, దినం వెంబడి దినం మా జీవితంలో మీరు దయాకిరీటంగా ఇస్తున్నారు. మీరు ఇవ్వటాన్ని బట్టి మేము ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. మా ఊపిరి మాలో ఉంచి ఈ భూమి మీద మమ్మల్ని ప్రతి దినము పోషిస్తూ భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరి మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ బట్టి నిత్య సంతోషము, నిత్య ఆనందాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినం మాకు సిద్ధపరిచినటువంటి నీ మాటలు మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. ప్రవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి, ప్రవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి, ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి, నా పాపము తుడిచితివి, ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి, నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు మిమ్మును నింపునుగాక. దేవుడు తన బిడ్డలైన వారికి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనము సమస్త ఆనందంతో సమాధానంతో ఈ భూమి మీద జీవిస్తాం.
మనము సమస్త ఆనందముతో సమాధానంతో ఉండాలంటే మరి మనం ఏమి చేయాలి? ఎలాగ మనము ఆనందముతో ఉండగలం? ఈ భూమి మీద ఎంతోమందికి ఆనందము లేక అనేకమైన చెడు కార్యాల ద్వారా ఆనందం పొందాలని ఎంతోమంది ఆనందాన్ని ఇవ్వలేని, సంతోషాన్ని ఇవ్వలేని వాటి ద్వారా వారు తీర్చుకోవాలని వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. కాబట్టి దేవుడే మనకి నిజమైన ఆనందము, సమాధానం ఇచ్చేవాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వలన మనకి ఆనందము కలుగుతుంది. దేవుడు ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. మన పాపాలను ఒప్పింపజేసి యేసుప్రభు వారిని మనకి పరిచయం చేసి ఆయన రక్తంలో మనల్ని కడిగింపచేసి ఆయన మనలోకి వచ్చినప్పుడు ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం దేవుడు మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి నిజమైన ఆనందము పరిశుద్ధాత్మలో ఉన్నది. రెండవదిగా హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివని, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను. నీ దేవుని యొక్క నీతి, ఎవరైతే నీతిని ప్రేమిస్తారో వారు ఆనంద తైలముతో దేవుడు అభిషేకిస్తారు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. దేవుడు నీతి కలిగిన వాడు. కాబట్టి నీతిమంతులకు నిజమైన సంతోషం, సమాధానం కలుగుతుంది. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ పొందిన వారు ఆనందిస్తారు. ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం. కాబట్టి ఎవరైతే యేసుప్రభు వారిని సొంత రక్షణ అంగీకరిస్తారో వారు ఆత్మరక్షణ పొందినరు. ఆత్మరక్షణ పొందిన వారు సమస్త ఆనందముతో నింపబడతారు. రక్షణకి బయట ఉన్న వారి జీవితంలో ఆనందం అనేది ఉండదు. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. రెండవదిగా నీతిని ప్రేమించిన వాళ్ళు ఆనందిస్తారు. మూడవదిగా రక్షించబడిన వారు ఆనందిస్తారు. అటువంటి వారిని దేవుడు సమస్త ఆనందముతో సమాధానంతో నింపేవాడుగా ఉన్నాడు. కాబట్టి లోకంలో సమాధానం లేదని, శాంతి లేదని నువ్వు ఎక్కడికో పోయే లెక్కలొద్దు. ఉన్న పాటున యేసు ప్రభా నేను పాపి, నన్ను క్షమించనని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప సమాధానం, గొప్ప సంతోషం దేవుడిని కలుగు చేస్తాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రేమగల ప్రభా, సమస్త ఆనందంతో నింపే దేవుడు, నిజమైన సంతోషం ఇచ్చేవాడు, శాంతి ఇచ్చేవాడు. మరి ఎంతోమంది శాంతి లేక జీవిస్తున్న వారందరితో మాట్లాడు, మిమ్మల్ని వారు అంగీకరించినట్లుగా సహాయం చేయండి. మా దేశం రక్షణ కొరకు రాష్ట్రం, గ్రామం, ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తుంది. రోగులను స్వస్థపరచండి, దూరదేశాల్లో ఉన్న వాళ్ళని కాపాడు.
అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచు, జ్ఞాపం చేసుకొని దినమంతట్లో మమ్మల్ని నడిపించండి. ఆ పనుల్లో ఆయా బాధ్యతలో ఉన్న వారికి సహాయం చేయమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఈ రోజంతా తోడయండి, కాపాడును గాక. ఆమేన్.